గోవింద 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 గోవింద.
శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః అనుగ్రహ ప్రసాదేన వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్మస్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీభూనీళ సమేతంగా జరిగేటువంటి ఈ వైవాహిక మహోత్సవం శ్రీవైఖానస ఆగమోక్తంగా అభిజిత్ లగ్నంలో ఈ ఆషాఢమాసంలో ఏకాదశి తిథి రోజున సమస్త భక్తుల యొక్క కామ్యములను నెరవేర్చేటువంటి ఏకాదశి తిథి రోజున స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి భక్తుల యొక్క గోత్ర నామాలను, పరోక్షంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నటువంటి ఆ భక్తులందరి యొక్క గోత్ర నామాలను స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పంగా ప్రప్రథమంగా అర్చకవరేణ్యులు స్వామివారికి అమ్మవార్లకు మనవి చేశారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆవాహన చేస్తూ ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైన శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు, కళ్యాణ దేవతలను ఆవాహన చేస్తారు, సమస్త అష్ట దిక్పాలకులను, నవగ్రహాది దేవతలను, పంచలోక పాలకులను, సమస్త కళ్యాణ పరివారమంతా, దేవతా పరివారమంతా కూడా ఈ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానింపబడతారు. అదిగో రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తున్నారు.
జయాసూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారిని ఆవాహన చేస్తున్నారు. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తటీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణనాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమతిహిరాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాచతుప్తశిరమానశేషు దరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమానకిష్యే గృణామి దత్తాగం శుచిరగం సుధర్మా ఇదమావశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణే సహస్రం యజ్ఞయా పాజామితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విష్మే దేవా అమంజంత మృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వర్ణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తామృతరాయ నమః. యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంగచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే సదాత్వం హితో న శంభో వైరాజంతే హృదనిధత్తాం ప్రేష్యామ దేశో విప్రధానామనాదర్యామి సస్తాంద్రితాన్ దధాత్. పద్మాకారమండలే ఓంబోహ విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపదీమావాహయామి. వామే జయామావాహయామి. సూత్రపదీర్ఘాసమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానుభాయనే నమః. సూత్రపత్యే నమః. జయాయ నమః. సూత్రపదీర్ఘాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ రాజ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్తిద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణుజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజతాం ప్రజతాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతో వృతాని పస్పశే. ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివీవ చక్షురాతతం తద్విప్రాసోపి వన్యమోజాగ్రవాగం సత్సమింధరే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపతే మిషన్నో ద్రవిణోధారాసతే. దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పక్కుర్వీదోమవ్యుషం. యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేద యత్కారీ స్యాత్. పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భుర్భువస్వరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్తకర్మణి పూర్వోక్తరమాణాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి. రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు. అనురాధాన హవిషామర్థయంతః సతంజీవేమ సరితస్సమీరాః. పూర్వోక్తకర్మణి పూర్వోక్తరమాణాయ పుణ్యాహం వృద్ధిం
భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భార్యతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. ఓం హిరణ్యవర్ణాశుతయః పావకాయాశుతాదక్కస్య భోజాస్వింద్రః పవమానస్వవర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదాసపునాతుమా పునంతుమాదేవ జనాః పునంతుమనమోధియ పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవనీత్యతే అగ్నే కృత్వా క్రతోగం వృణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితదమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగా యస్తే వక్మే స్తనవో మీదపృష్ఠాః తజామదంతస్తమార్యేషే వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతే ద్వాదః ప్రాణీని శిరోమయో భూః ద్యావా పృథివీ వయసాపయోభిః అర్తావరీ జిజ్ఞజే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषभिः सम्भृतकं रसं सर्वगं सभूतमस्यादि सुदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्ययनीः सुदुःखाहि पयस्वतीः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पावमानीर्तिशन्तनः यमल्लोकमधां कामान् समर्थयन्तनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुःखाहि घृतश्चितः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेते सहमा पुनात् सोमस्तस्यावरणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातमा जातवेदा मूर्तिगिन्त्या पुनात् तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्ज गातु भेषजं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः. प्रात्यान् दिशि देवार्तजो मार्जयन्तान् दक्षिणायान् दिशि मासाः पितरो मार्जयन्ताम् प्रतीत्यान् दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदेत्यान् दिश्याप मोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान् दिशि दिग्गः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो धनाधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशिकान् निहिताः सप्त सप्त अतः समुद्रायनयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कमेनां प्रजर्विप्राणां महिको मृगाणां येनो गृध्रानागस्वधिर्वणानागं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां भक्ष्मीं प्रजां जनयन्तीगं स्वरूपाम् अजोह्येको च शमानोऽनुसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः. वरुणाय नमः विश्वक्सेनाय नमः. पुनः पादर्घ्याचमणीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. శ్రీనివాసుడు శ్రీభూసతులతో స్వీకరించేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణం కోసం. కళ్యాణం అంటే కళ్యం సుఖం అణయతి ప్రాపయతి ఇది కళ్యాణం. భగవత్ కళ్యాణ కైంకర్యాన్ని స్మరణ చేయడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, దర్శనం చేయడం ద్వారా మనకు కలిగేటువంటి సమస్త శుభ పరంపరలు ఏవంటే తుష్టి, పుష్టి, వృద్ధి, యోగం, క్షేమం, లాభం, శుభం. సకల లోకాలకు 7 భువనాలకు అధిధాత్రిగా కీర్తింపబడేటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఒక ప్రక్కన ఉంటే,
ఈ భూభారాన్ని సమస్త జనులకు శుభాలను కలగజేయాలి అని స్వామివారు రక్షించినటువంటి భూమహాలక్ష్మి స్వామివారికి మరొక ప్రక్కన ఉంటూ ఈ నిత్యాన పాయనులుగా అమ్మవార్లు ఇరువురు కూడా ఈ జగత్తుని స్వామివారు పోషించడంలో స్వామివారికి సహకరిస్తున్నారు. అటువంటి స్వామివారికి అమ్మవార్లతో జరిగేటువంటి కన్యాదానాన్ని మనం చూడడం అంటే పూర్వజన్మ పుణ్యం వల్ల మాత్రమే అది సంప్రాప్తమవుతుంది. ఇప్పటి వరకు శ్రీవైఖానస ఆగమోక్తంగా పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త శుద్ధిని జరిపించిన తదుపరి వైఖానస కైంకర్య పరులు అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. సకల మంగళ ద్రవ్యాలైనటువంటి పుష్పాలు, తులసీ దళాలు, అదేవిధంగా భూదేవికి గుడ నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ పంచమృత్తికా పాలికలలోకి ఓషధి బీజాలను నిక్షిప్తం చేసి అమ్మవారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేసి ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమంతో సకల జగత్తుని రక్షించమని స్వామివారిని అమ్మవార్లను వేడుకుంటున్నారు భక్తులందరి తరపున కూడా. చూడండి, ఆ పుష్పాలు ఎంత స్వచ్ఛంగా స్వామి సేవలో తరిస్తున్నాయో అదేవిధంగా మన మనస్సులు కూడా స్వామివారి పాదాల చెంత సమర్పణ చేసినంత మాత్రాన మన జన్మలు కూడా ధన్యమవుతాయని ఆ పుష్పమాలికలు, పుష్పాలు, తులసీ దళాలు, సకల మంగళకరమైనటువంటి ఆ సముదాయమంతా కూడా మనకి తెలియజేస్తుంది. స్వామివారు ఒక స్వర్ణ సింహాసనాన్ని అధిరోహించారు. నాగరాజమావాహయామి రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీదామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవావంత్రభువ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దశదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నామామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. గోవింద గోవింద. ఏకో దేవః సర్వభూతేషు భూతః సర్వభూతేషు గూఢా సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మసాక్షి కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః సాక్షి చేకో కేవలో నిర్గుణస్య అంటూ స్వామివారి యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని విశేషంగా వర్ణిస్తున్నాయి. పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడు కూడా విష్ణువే. ఏ పేరుతో పిలిచినా వచ్చేది ఆయనే. స్థితికారకుడై జగత్తుని రక్షించడంలో ఆర్తజన రక్షకుడై అభీష్టవరదుడై అలనాడు గజేంద్రుణ్ణి కాపాడినా, ప్రహ్లాదుణ్ణి రక్షించినా, అహల్యకి శాప విమోచనాన్ని కలిగించిన, భూదేవిని హిరణ్యాక్షుడి నుంచి కాపాడిన, దేవకి వసుదేవులను సంరక్షించిన, కుచేలుణ్ణి అనుగ్రహించిన ఆ స్వామివారు సకల లోక రక్షకుడై సకల లోకాలకు స్థితి ప్రదాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి అతి సులువైన మార్గంగా స్వామివారే అన్నమయ్య చేత ప్రారంభం చేయబడి భక్తులందరి కోసం అనుగ్రహింపబడిన స్వామివారికి అత్యంత ప్రియమైన సేవ శ్రీవారి కళ్యాణోత్సవం.
అటువంటి స్వామివారికి కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు కైంకర్యపరులు సకలమైనటువంటి సమస్తమైనటువంటి ఉపచారాలను సమర్పణ చేస్తూ అదిగో ప్రతి సరబంధన కార్యక్రమాన్ని జరపడానికి పూర్వం స్వామివారికి పెండ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డ ఆ స్వామికి అర్ఘ్య పాద్య ఆచమనీయాలను సమర్పణ చేసి స్వామివారి దక్షిణహస్తానికి పసుపు దారాలతో పేనబడినటువంటి ఆ సరాన్ని స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ధరింపజేయబోతున్నారు శ్రీవైఖానస కైంకర్యపరులు. రక్షాసూత్రాన్ని ధరించడం ద్వారా ఎటువంటి ఉపద్రవాలు కూడా జగతికి కలగకుండా స్వామివారి సంరక్షణలో సకల భక్తజనము ఆశ్రిత జనులందరూ కూడా సేద తీరుతారట. అందువల్ల స్వామివారు ప్రతినిత్యం నా పాదాలను ఆశ్రయించినటువంటి భక్తులందరికీ రక్షకుణ్ణి నేనే అని తెలియజేస్తూ దానికి సాక్షిగా పెళ్లి కుమారుడిగా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. ఆ తదుపరి చూడండి, ఉభయనాంచారులు అమ్మవార్లు కూడా స్వామికి కుడి ప్రక్కగా ఉన్న స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి జగన్మాతలుగా ఉన్నటువంటి ఆ తల్లులు ఇరువురు కూడా సకల శోభాలంకృతులై సమస్త దివ్యాభరణ భూషధారులై తిరునామాన్ని ధారణ చేసి పెళ్లి కుమార్తెలుగా భక్తుల యొక్క రక్షణ కోసం సంరక్షణ కోసం భక్త జనులను అనుగ్రహించడానికి అదిగో స్వామివారి చేసే కన్యాదానంలో అమ్మవార్లు కూడా ఈ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు వామహస్తాలకు. దానికి పూర్వం కైంకర్యపరులు అమ్మవార్లకు కూడా సకల ఉపచారాలు అర్ఘ్య పాద్య ఆచమనీయాలను సమర్పణ చేస్తున్నారు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణో అనంతశక్తయే అరూపాయో రూపాయ నమః. స్వామివారికి నిర్గుణం సగుణం సాకార నిరాకార స్వరూపంగా భాసిల్లేటువంటి ఆ స్వామి యొక్క దేవేరులైనటువంటి శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి అదుగో రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. అంగరంగ వైభవంగా నేత్రానందకరంగా స్వామివారికి ఉభయ దేవేరులతో ఉభయ లక్ష్ములతో జరుగుతున్న ఈ కళ్యాణోత్సవం వెంకటాచల పర్వతంపై దర్శించడం అన్నది అసలు అత్యంత విశేషమైనటువంటిది. అందరికీ సాధ్యమైనది కాదు. తపశ్శక్తి సంపన్నులైనటువంటి వారు మాత్రమే ఆ వెంకటాచల పర్వతంపై కాలు మోపగలరు. తపశ్శక్తే కాదు, స్వామి యొక్క అనుగ్రహము ఉన్నవాళ్ళు మాత్రమే ఆ వెంకటాచల పర్వతంపై ఉన్న స్వామివారి రూపాన్ని ఆనంద నిలయంలో దర్శించగలరు. వకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘాత్వాద్ వెంకటాద్రి రితి స్మృత. వకారం అంటే అమృత బీజముట, కటమంటే ఐశ్వర్యముట. అమృతైశ్వర్యములను ప్రసాదించేటువంటి స్వామి కాబట్టి ఆనంద నిలయ దివ్య విమానంలో స్వామివారు తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. పిలిచినంతనే పలికేటువంటి ప్రత్యక్ష దైవంగా, కొండలరాయుడుగా, కోనేటి రాయుడుగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వామివారు అహరహము తన భక్తుల రక్షణలో పిలిచినంతనే పలుకుతూ వారి యొక్క సంరక్షణను తీసుకునేటువంటి స్వామికి జరిగిన రక్షాసూత్ర ధారణ కార్యక్రమ అనంతరం ఆ హోమగుండం చుట్టూ అష్టదిక్పాలకులను సమస్త ఇంద్రాది దేవతలందరినీ ఆవాహన చేస్తూ అక్కడ అగ్ని ప్రతిష్టాపన అనబడేటువంటి ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్విద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధాసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాభిరోధమిః శుద్ధార్యం నిధార్య శుద్ధామమత్యశౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధోరత్రాణి దాశనే శుద్ధోవృత్రాణి చక్రే శుద్ధోవాయం శిరాసనే మయి దేవాత్రమణమాయ మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోదారావణిహింత పూర్వే కృష్ణాస్యామ ద్రవా సువీరాః మహ్యం యుంత మమయాని హవ్యాకూతి సత్యామన సోమే అస్తే ये नोमानिकां कतमच्चनाहं विश्वे देवासु अधिभूजनामि देवी षडर्वे द्रुरुणः कृणोत विश्वे देवास यहवीरयध्वं
మహాస్మహి ప్రజగామాదనోభిర్మారధామత్సమే సోమరాజన్నే జాతవేదో భవస్యనేతజిహసంచ తపసో యుజ్యనిష్యతే అగ్నిమశ్వత్థాదిహం యవాహకం శమే గర్భాంజన కన్యోమయో భూః అదితేన మన్యస్వ దక్షిణదో వేదిం పరిపృజామి అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమతస్తురుచో వేన ఆవహ स बुद्ध्या अस्य पिष्टा सतश्चयो नमसतश्च वः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यं ददात् साधन्यं विदत्यकं च भेगं विदुस्त्रवणं यो ददात् तस्मै ओं भूस्सोममावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि भोगं सवरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य प्रश्नेयमानोऽस्ति सप्तर्हीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं दधीः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य प्रश्नेयमानोऽस्ति सप्तर्हीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं दधीः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परुषर्ष पवित्रे स्तो वैष्णव्यो देव सवित प्रसवपनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीनग्रे पुवो अग्रे गुवोऽग्रयमं यज्ञं लिखिताग्रे यज्ञपतिन्धत्त युष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णवे नमः विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्तन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्तन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय कोमप्रणयितसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तरः इदं वदन्ति सहस्रभूषं यजमानेऽञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेर्ष्णोवामि ब्रह्मणेर्ष्णोवामि इन्द्रागिरिष्णोवामि अग्नेयर्ष्णोवामि सोमागिरिष्णोवामि अग्नयेर्ष्णोवामि सोमागिरिष्णोवामि अग्निशोमाभ्यां कृष्णोवामि प्रजापतेर्ष्णोवामि ब्रह्मणेर्ष्णोवामि इन्द्रागिरिष्णोवामि वसुभ्योर्ष्णोवामि मरुद्भ्योरिष्टुर्नवामि रुद्रेभ्योरिष्टुर्नवामि अपवोपस्पृश्य श्रीमहाविष्णुवेरिष्टुर्नवामि बृहस्पतयेरिष्टुर्नवामि मित्रागिरिष्टुर्नवामि वरुणागिरिष्टुर्नवामि आदित्येभ्योरिष्टुर्नवामि अस्मभ्यामिष्टुर्नवामि पूष्णेरिष्टुर्नवामि कक्षागिरिष्टुर्नवामि कक्षदेवता सोमागिरिष्टुर्नवामि औपासनयज्ञागिरिष्टुर्नवामि यज्ञदेवता विष्णेभ्यो देवेभ्यो जुष्टुर्नवामि सर्वदेवेभ्योरिष्टुर्नवामि आद्यं तृप्यतिस्त्रयामि चरं तृप्यतिस्त्रयामि अग्ने द्योदशि समितस्य स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टा अरातयः चित्तदिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पदिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वादिपदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्य चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेका च शतं च सहस्रं च आयुतं च नियुतं च प्रयुतं च अर्पतं च न्यर्पतं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्थस्य इमामे अग्निष्टगाधेन वसन्त इंद्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजने नमः जनाप्रभवे नमः वितर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितः प्रसुभा षष्टिशतसहस्राण्यकितमक्षयमर्पदमानय अयन्त युद्म आत्मा जातवेदस्तेनेत्यस्वमृतस्वजेत्तमृतगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा
నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విష్ణేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్యామం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అతిథేన్మముక్తస్థాః నమదేన్మముక్తస్థాః సరస్వనేన్మముక్తస్థాః దేవచ విప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యం జగన్మణి ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అతిథేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదః ప్రసువా ఓం అతో దేవా అవంతనాయుతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధానదధేవనం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి యదో వ్రతాని పశ్యతే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమీవ చక్షురాదర్గ స్వాహా తద్విప్రాసో విపన్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదః ప్రాసామిః చూచి మీ పెండ్లికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి మీ పెండ్లికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనకే బప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపే పెనకే బప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వినుకున్న మీ
వివరించగలమా ఆ ఆ చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా ఆ ఆ శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజనౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తామరణీనామృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రమణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతి తేజోపతే సంయమనీ రక్షోపతి సింధుపతి గంధమత్యలకాపతి యశోపతి తిష్టదేమపతి విరాజితే ఇంద్రాగ్నియమనిర్తివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిమాలితే లోకాలోకాచలవలయితే లవణీక్షుసురా సర్పితరిక్షేర సుప్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుషహారీణామృతపత్రాశ్వగేతుకమాలక హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేశ్వరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతనాసేన వర్షసహస్రావశానే ఏకైకతనాపకర్షణ క్రమేణ సర్వరాస్య పకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపీజ పుండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగిత్స్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావదాన స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనోమనీంద్రమదానసారవిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిभिः దివ్య మహర్షిభిः రక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖారస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాది వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణో పరమాసుదేవ సన్మనః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయానుషేయ ప్రబలాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే
మకరరాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నువాన ఔర్వవేదలవంజారుషేజ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగేదయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మస్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తాళ్లపాక వంశీకులు జరిపించినటువంటి కన్యాదానంలో ఉభయనాంచారులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కన్యాదానంగా స్వీకరించారు. దానికి పూర్వం పెళ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డ శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మధుపర్కాన్ని నివేదన చేశారు. అమ్మవార్లకు స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పణ చేశారు. స్వామివారికి తిరువారాధనం జరిపించారు పెండ్లి కుమారుడు కాబట్టి. ఆ తదుపరి ఈ కన్యాదానాన్ని జరిపిస్తూ ఈ ఉభయనాంచారులు కూడా ఎటువంటి వాళ్ళు అంటూ వాళ్ళ యొక్క గోత్ర ప్రవరలను మహాసంకల్పంగా వేద పండితులు పఠనం చేశారు. స్వామివారి గోత్రం భారద్వాజస గోత్రంట. ఇక మహాలక్ష్మి అమ్మవారి యొక్క గుణగణాలను విశేషంగా వర్ణిస్తూ అత్యంత సౌందర్యవతి బహు కోమలాంగి అంటూ ఆ జగన్మాత యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ భార్గవస గోత్రోద్భవిగా అంటే భృగు మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి ఈ భార్గవి అనబడే మహాలక్ష్మిని కశ్యప ప్రజాపతి యొక్క సంకల్పతనయగా వచ్చినటువంటి రేవతీ నక్షత్రంలో పుట్టినటువంటి భూదేవి అమ్మవారిని సాలంకృతంగా కన్యాదానం చేస్తున్నాము. అంటే సమస్తమైన అలంకారాలతో, అలంకారాలు అంటే ఆ స్త్రీకి ఉండవలసిన అలంకారాలలో తిలకధారణ, అదేవిధంగా హరిద్ర చూర్ణధారణ, పుష్పధారణ, అదేవిధంగా చక్కగా కళ్ళకి కాటుక పెట్టుకోవడం, అదేవిధంగా స్వర్ణాభరణాలను ధరించటం, పట్టు పీతాంబరాలను ధరించడం, వీటిని మనం అలంకారాలుగా చెప్తాం. అటువంటి సమస్తమైనటువంటి అలంకారాలతో, కనకంతో అంటే సువర్ణ ఆభరణాలతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అన్నారు. స్వర్ణాభరణాలన్నింటినీ, బంగారు ఆభరణాలను ధరించినటువంటి అసలు ఆ మహాలక్ష్మి అమ్మవారే బంగారం, ఆ తల్లే బంగారు తల్లి. మరి అటువంటి తల్లికి బంగారు ఆభరణాలు అలంకరిస్తే ఆభరణాలు కూడా వెలవెలాపోతాయి ఆ తల్లి యొక్క సౌందర్యం ముందు, ఆ తల్లి యొక్క వర్చస్సు ముందు. అయినా లోకధర్మాన్ని పాటించేటువంటి ఆది దంపతులు కాబట్టి సకల మానవాళికి గృహస్థాశ్రమ ధర్మం మరి తెలియజేయాలి కదా. ఆ బాధ్యత జననీ జనకులదే కదా.
కాబట్టి ఆది దంపతులైన వారు వివాహము, కళ్యాణము, గృహస్థాశ్రమము, కన్యాదాన విశేషాన్ని తెలియజేయటం కోసం వారు కూడా గోత్రనామాలు, ప్రవరలు, కనకాభరణాలను ధరించి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నారు స్వామివారు ఉభయనాంచారులతో. ఆ తదుపరి కార్యక్రమంగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించబోతున్నారు. ఆ మంగళ సూత్రాలలోకి సర్వమంగళాదేవతను ఆవాహన చేసి, మహాలక్ష్మీదేవతను ఆవాహన చేసి, శ్రీ సూక్తాలతో పఠనం చేస్తూ అమ్మవారిని అక్కడ ఆవాహన చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఆ వచ్చినటువంటి అమ్మవార్లకు సకలమైన ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. మాంగళ్య ధారణ చేయడానికి పూర్వం స్వామివారికి తిరిగి ఇంతకు పిమ్మట స్వామివారు మధుపర్కాన్ని స్వీకరించారు, నూతన వస్త్రాలు ధరించారు. కాబట్టి మరలా అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయాలను సమర్పణ చేసి స్వామివారి కరకమలాలకు ఆ మంగళసూత్రాలను తాకించి వాటిని అమ్మవార్లకు స్వామివారి పక్షాన ధరింపజేస్తారు. అంటే చాలామంది అర్చక స్వాముల వారు సాక్షాత్ అక్కడ విష్ణు స్వరూపంగా నిలబడతారు. అందుకే వారు కూడా ఇందాక ప్రతిసరబంధన కార్యక్రమంలో రక్షాసూత్రాన్ని ధరించారు. స్వామివారి పక్షాన నిర్వర్తించేటువంటి కళ్యాణోత్సవంలో ఇప్పుడు అర్చక వరేణ్యులు ప్రప్రథమంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మాంగళ్య ధారణ, ఆ తదుపరి భూదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ జరిపిస్తారు. చక్కగా స్వామివారి అనుజ్ఞతో సకల లోకాలకు సకల మంగళాలు, సర్వమంగళాలు కలగాలని. అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ప్రజాపతిః సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత. అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద.
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావలెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని రాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానస్తాస్తి ఇదమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోదర్శకం సమాన ఆజు ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేనో వయాసనిష్ఠాః యజిష్టో బన్హిరమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్య స్వత్స్వాహా సత్వన్నో అగ్నే మమ భవోతేనేతిష్టో అస్యాపుషతో వ్యుష్ట అవచక్ష్మణ వరుణకం మృణానో విహిమృడేకం సహవోనయేతి స్వాహా తమగ్నే అయాస్యయా సన్మనసాహితః అయాసన హవ్యమోహి తేజానో దేహిమహేషడగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్మమగ్స్థాః అనమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం మహోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్ను మన్యతాం యయన్నార్యబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాముదత్మజా వయం ధారాముదన్యా ఇవా నతిగాహే మహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్ను మన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాముదత్వజా వయం ధారాముదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం భూస్వః ఓం భువస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః అదితేన్మమగ్స్థాః అనుమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఔపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిశక్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసవా ఓం అతో దేవా అవంతరో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతరే పదం సమూఢమస్యవాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి గతో వృతాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమేవ చక్షుణాదరగ్గ స్వాహా తద్విప్రాసోపి మన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్మమగ్స్థాః అనుమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసమిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఉపాసనాగ్నో క్రమసాత్ పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్వా అనుమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవేతః ప్రసుభా యదస్య కర్మణోత్యనేన సంయత్వాన్యూనమిహాకరం అగ్నిష్టస్పృష్టకృత్విద్వాన్ సర్వగస్పృష్టకం సుహృదం కరోతు స్వాహా
अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो विन्दाभूतग्निस्तत्पुनरः आर्जातवेदावजर्हणि स्वाहा पुनरग्निश्चक्षुरदात्मरेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचरनिष्टेभ्य स्वाहा भेषदृष्टि स्वाहा निष्कृति स्वाहा दौराध्यै स्वाहा दैमीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितशितेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तदिक्पा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापरस्वा कृतेन स्वाहा तधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुः मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधे वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदिर्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधे वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्ताम्बरिहिरहविषा घृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधे वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपितामहः प्रपितामहः साक्षय्यमस्तृप्यन्ताम् अतिथेन्वमुक्ताः अनुमदेन्वमुक्ताः सरस्वतेन्वमुक्ताः देवसवितप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सर्वे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षेतमशिवामे एक्ष्येष्ठाः वरशिष्टाकक्वनेष्टो क्रम्वचो अपावधीं त्वेषं वचो अपावधीः स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं माजीक्वर्धवत्र मेधामश्वन् पृथिव्या दिवो वा विष्णुबुत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्या गन्धीन् विसृज्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदगिस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जपदग्ने कस्य वस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तते त्रयायुषम् आपोषिष्टामयो भवस्तानपूर्त्यै तथातर महेरणाय चक्षुषे भारय तेहनः उचतीर्वमातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मथ आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं दासना यत्रन्दमया देव परिपूर्णं तदस्ते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्यर्घ्यात्मने समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి అమ్మవార్లకు జరిగిన ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అదిగో తదుపరి వారణమాయిరం అంటూ పూలబంతుల ఆట, 2 నారికేళాలను అన్నమాచార్య వంశీకులు శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారి తరపున ఈ నారికేళాలను దొర్లించుకుంటూ ఆడుతున్నటువంటి వారణమాయిరంలో అలనాడు గోదాదేవి గానం చేసినటువంటి పాసురాలను వాటిని గానం చేస్తూ ఈ వారణమాయిర కార్యక్రమాన్ని జరిపించారు. ఆ తదుపరి స్వామివారికి అమ్మవార్లకు పుష్పమాల పరివర్తనాన్ని జరిపిస్తారు. అంటే స్వామివారి గళసీమను అలంకరించినటువంటి పుష్పమాలికను అమ్మవార్లకు, మరలా అమ్మవార్లు ధరించినటువంటి పుష్పమాలికలను స్వామివారికి అలంకరింపజేస్తారు. దానికి స్వామి చిరుమందహాసం చేస్తూ సమస్తమైనటువంటి శక్తులను కూడా శుభాలను కూడా తన ఉభయనాంచారులకు కలగాలి అంటూ స్వామివారు ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్నటువంటి ఆ దేవతామూర్తులు కళ్యాణోత్సవంలో లాజహోమానంతరం ఒకే సింహాసనాన్ని అధిష్ఠించి శ్రీభూనీలా సమేత మలయప్ప స్వామిగా మనందరికీ కూడా దర్శనాన్ని అందించబోతున్నారు. చూడండి, కన్నుల నిండుగా కరుణామూర్తిగా కమనీయ కళ్యాణ సామ్రాట్టుగా స్వామివారి యొక్క దర్శనం మనందరికీ కలుగుతోంది. ఆబాలగోపాలమంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని తహతహలాడిపోతున్నారు. స్వామివారు తన గళసీమలో ఉన్న పుష్పమాలికను భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తే ఆ భూదేవి అమ్మవారు అదే పుష్పమాలికను తిరిగి స్వామివారికి సమర్పణ చేశారు. ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి తిరుసుకనూరులో అలర్మేలుమంగగా భక్తులను అనుగ్రహిస్తూ అమితమైనటువంటి భక్తవాత్సల్యాన్ని ఆ తల్లి కురిపిస్తోంది. చూడండి, భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో సంభ్రమాశ్చర్యాలతో ఆ నూతన దంపతులను వధూవరులను చూసి ఆనందిస్తున్నారు. తమ సంకల్పాలను తమ కుటుంబాలను కాపాడమంటూ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటున్నారు. స్వామివారి యొక్క పుష్పమాల పరివర్తనానంతరం ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడ్డారు. శ్రీ భూనీలా సమేత మలయప్ప స్వామివారి దర్శనం మనందరికీ కలుగుతోంది. ఆ తదుపరి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు సమంత్రకంగా నిర్వహిస్తున్నారు. సకల జగత్తుకి కూడా జీవశక్తిని ప్రసాదించేటువంటి ఆ ధాన్యవృద్ధిని కలిగించమంటూ స్వామివారి తల వ్రాలుగా తలంబ్రాలను సమర్పణ చేస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే